యాక్షన్. తెలుగు హీరోయిన్ అంజలిని ఆ మధ్య ఎన్ని వివాదాలు చుట్టుముట్టాయో అందరికీ తెలిసిందే. తన పెంపుడు తల్లితో ఆర్థిక వివాదాలు, తమిళ దర్శకుడు కళంజియంతో సినిమా వివాదం. ఈ క్రమంలో ఆమె కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం, తర్వాత కోర్టు కేసులు అప్పట్లో సెన్సేషన్. ప్రస్తుతం చిత్రాంగద మూవీ చేస్తున్న అంజలి ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అంజలి అప్పట్లో BMW కారు కొనుక్కోవడం హాట్ టాపిక్ అయింది. ఆ కారు ఆమె కొన్నది కాదని ఎవరో గిఫ్ట్గా ఇచ్చారని ప్రచారం జరిగింది. ఈ విషయాలపై అంజలి స్పందించారు. నేను చెన్నైలో ఫస్ట్ మూవీ చేస్తున్నప్పటి నుండే BMW కారు కొనుక్కోవాలనేది నా డ్రీమ్. నేను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుక్కున్నాను. ఎవరూ గిఫ్ట్గా ఇవ్వలేదని అంజలి తెలిపారు. కోన వెంకట్ నా గాడ్ ఫాదర్ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా వెల్ విషర్స్లో అయినా ఒకరు. నేను నటించిన బల్బు చిత్రానికి రైటర్గా చేశారు. గీతాంజలి చిత్రానికి కో ప్రొడ్యూసర్గా పనిచేశారని అంజలి తెలిపారు. నేను బయట ఎవరి నుండి గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేయను. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. సొంతంగా సంపాదించడం మొదలుపెట్టాక ఎవరు కూడా ఇలాంటివి ఆశించరు అని అంజలి తెలిపారు. హీరోయిన్ అవ్వాలనేది నా చిన్నప్పటి నుండి గోల్. చాలా కష్టపడి నా గోల్ రీచ్ అయ్యాను. హీరోయిన్గా తొలి చిత్రం తమిళంలో చేశాను. ఆ సినిమాకు నేను తీసుకున్న రెమ్యునరేషన్ వేలల్లోనే అని అంజలి తెలిపారు. స్కూల్ టైం నుండే లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. ఓ అబ్బాయి 7th నుండి 10th వరకు ప్రపోజ్ చేశాడు. 10th లో అతడికి రాఖీ కట్టాను. ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా మంది ప్రపోజ్ చేశారు. ఫ్యాన్సే ఎక్కువగా ఎమోషనల్ గా ప్రపోజ్ చేస్తారు అని అంజలి తెలిపారు. హీరోయిన్ గా ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ మిస్ అవ్వడం కామన్. అంత మాత్రాన ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి కంటే కెరియర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానని అంజలి తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.